హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చి శనగపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని, ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి, ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ సొరకాయ ముక్కలు, శనగపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి ధనియాల పొడి అండి, అది కూడా వేసుకొని ఒకసారి పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అన్నది మీ ఇష్టం అండి, కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఇప్పుడైతే ఇవి సొరకాయ ముక్కలు, శనగపప్పు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పల్లీల పౌడర్, ఇక్కడ మీరు నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. టమాటోలు మెత్తగా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే సొరకాయ పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్గా, క్విక్గా సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయింది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.